ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఇప్పుడు యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. నిన్న మొన్నటి మేరకు నిప్పు ఉప్పుగా ఉన్న ఈ రెండు దేశాల్లో ఇప్పుడు ఈ వివాదం తారస్థాయికి చేరింది. పాకిస్తాన్ ఒక అడుగు ముందుకేసి ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ఇప్పుడు వైమానిక దాడులకు తెగబడటం సంచలనంగా మారింది. దీంతో ఇప్పుడు నేరుగా మరో ప్రత్యక్ష యుద్ధం మొదలైనట్టే కనిపిస్తోంది. తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ అనే సంస్థ ఇది ఉగ్రవాద సంస్థ. దీనికి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు మద్దతు ఇస్తున్నారు. ఈ టీటీపీ సంస్థ ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా పాకిస్తాన్ లో దాడులకు దిగబడుతోంది. రైళ్లు పేల్చివేయడం, బాంబులు పేల్చడం వంటివి చేస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా తాలిబాన్ల మద్దతుతో నడుస్తున్న టీటీపీని కట్టడి చేయాలని పాకిస్తాన్ కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్న ఆఫ్ఘన్ తాలిబాన్లు డోంట్ కేర్ అన్నట్టుగా ఉన్నారు. దీంతో పాకిస్తాన్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లోని టీటీపీ టార్గెట్ గా విమాన దాడులకు దిగబడింది. మరో కీలక అంశం, పాకిస్తాన్ దేశంలో ఉన్న లక్షల మంది ఆఫ్ఘనిస్తానీయులను తిరిగి వాళ్ల దేశంకు పంపిస్తోంది పాకిస్తాన్. తాలిబాన్లపై ఒత్తిడి తీసుకురావడానికి శరణార్థులను ఉపయోగిస్తోంది. ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ఆర్థికంగా చితికిపోయింది. తాలిబాన్ల దగ్గర డబ్బులు లేవు. ఈ క్రమంలోనే లక్షల మందిని తిరిగి ఆఫ్ఘనిస్తాన్ పంపించడం ద్వారా తాలిబాన్లపై ఒత్తిడి తీసుకొస్తోంది. ఇది కూడా తాలిబాన్లకు తలనొప్పిగా మారింది. మరో అంశం, డ్యూరాండ్ లైన్. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య 2600 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఆ సరిహద్దు నుంచి టీటీపీ ఉగ్రవాదులు పాకిస్తాన్ లోనికి ప్రవేశించి పాకిస్తానీయులను చంపుతున్నారనేది పాక్ వాదన. ఈ క్రమంలోనే సరిహద్దుల్లో రెండు దేశాల సైన్యం మధ్య తరచూ కాల్పులు, గొడవలు, కొట్లాటలు జరుగుతున్నాయి. ఇన్నాళ్లు తాలిబాన్ల విషయంలో ఆచితూచి స్పందించిన పాకిస్తాన్ ఇప్పుడు టీటీపీ టార్గెట్ గా ఆఫ్ఘనిస్తాన్ దేశంపై వైమానిక దాడులకు దిగింది. టీటీపీ చీఫ్ ను చంపినట్టుగా కూడా ప్రకటించింది పాక్. ఈ క్రమంలోనే రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. పాక్ ఆఫ్ఘన్ దేశాల మధ్య పరిణామాలను భారత్ తీవ్రంగా పరిగణిస్తోంది. దీనికి కారణము లేకపోలేదు. ఈ రెండు దేశాల్లోని బాధితులు భారత్ వైపు వచ్చే అవకాశం ఉంది. ఇది దేశ భద్రతకు ముప్పుగా భావిస్తోంది భారత్. మొత్తానికి పాక్ ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య యుద్ధం మొదలైంది. కాకపోతే పూర్తి స్థాయిలో కాదు. ఆఫ్ఘన్ పాక్ రెండు దేశాలు ఆర్థిక సంక్షోభంలోనే ఉన్నాయి. ఒకవేళ పూర్తి స్థాయి యుద్ధం చేసినా అది 3-4 రోజుల్లోనే క్లోజ్ కావచ్చు. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఇప్పుడు యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. నిన్న మొన్నటి మేరకు నిప్పు ఉప్పుగా ఉన్న ఈ రెండు దేశాల్లో ఇప్పుడు ఈ వివాదం తారస్థాయికి చేరింది. పాకిస్తాన్ ఒక అడుగు ముందుకేసి ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ఇప్పుడు వైమానిక దాడులకు తెగబడటం సంచలనంగా మారింది. దీంతో ఇప్పుడు నేరుగా మరో ప్రత్యక్ష యుద్ధం మొదలైనట్టే కనిపిస్తోంది. తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ అనే సంస్థ ఇది ఉగ్రవాద సంస్థ. దీనికి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు మద్దతు ఇస్తున్నారు. ఈ టీటీపీ సంస్థ ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా పాకిస్తాన్ లో దాడులకు దిగబడుతోంది. రైళ్లు పేల్చివేయడం, బాంబులు పేల్చడం వంటివి చేస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా తాలిబాన్ల మద్దతుతో నడుస్తున్న టీటీపీని కట్టడి చేయాలని పాకిస్తాన్ కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్న ఆఫ్ఘన్ తాలిబాన్లు డోంట్ కేర్ అన్నట్టుగా ఉన్నారు. దీంతో పాకిస్తాన్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లోని టీటీపీ టార్గెట్ గా విమాన దాడులకు దిగబడింది. మరో కీలక అంశం, పాకిస్తాన్ దేశంలో ఉన్న లక్షల మంది ఆఫ్ఘనిస్తానీయులను తిరిగి వాళ్ల దేశంకు పంపిస్తోంది పాకిస్తాన్. తాలిబాన్లపై ఒత్తిడి తీసుకురావడానికి శరణార్థులను ఉపయోగిస్తోంది. ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ఆర్థికంగా చితికిపోయింది. తాలిబాన్ల దగ్గర డబ్బులు లేవు. ఈ క్రమంలోనే లక్షల మందిని తిరిగి ఆఫ్ఘనిస్తాన్ పంపించడం ద్వారా తాలిబాన్లపై ఒత్తిడి తీసుకొస్తోంది. ఇది కూడా తాలిబాన్లకు తలనొప్పిగా మారింది. మరో అంశం, డ్యూరాండ్ లైన్. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య 2600 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఆ సరిహద్దు నుంచి టీటీపీ ఉగ్రవాదులు పాకిస్తాన్ లోనికి ప్రవేశించి పాకిస్తానీయులను చంపుతున్నారనేది పాక్ వాదన. ఈ క్రమంలోనే సరిహద్దుల్లో రెండు దేశాల సైన్యం మధ్య తరచూ కాల్పులు, గొడవలు, కొట్లాటలు జరుగుతున్నాయి. ఇన్నాళ్లు తాలిబాన్ల విషయంలో ఆచితూచి స్పందించిన పాకిస్తాన్ ఇప్పుడు టీటీపీ టార్గెట్ గా ఆఫ్ఘనిస్తాన్ దేశంపై వైమానిక దాడులకు దిగింది. టీటీపీ చీఫ్ ను చంపినట్టుగా కూడా ప్రకటించింది పాక్. ఈ క్రమంలోనే రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. పాక్ ఆఫ్ఘన్ దేశాల మధ్య పరిణామాలను భారత్ తీవ్రంగా పరిగణిస్తోంది. దీనికి కారణము లేకపోలేదు. ఈ రెండు దేశాల్లోని బాధితులు భారత్ వైపు వచ్చే అవకాశం ఉంది. ఇది దేశ భద్రతకు ముప్పుగా భావిస్తోంది భారత్. మొత్తానికి పాక్ ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య యుద్ధం మొదలైంది. కాకపోతే పూర్తి స్థాయిలో కాదు. ఆఫ్ఘన్ పాక్ రెండు దేశాలు ఆర్థిక సంక్షోభంలోనే ఉన్నాయి. ఒకవేళ పూర్తి స్థాయి యుద్ధం చేసినా అది 3-4 రోజుల్లోనే క్లోజ్ కావచ్చు. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్
పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఇప్పుడు యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. నిన్న మొన్నటి మేరకు నిప్పు ఉప్పుగా ఉన్న ఈ రెండు దేశాల్లో ఇప్పుడు ఈ వివాదం తారస్థాయికి చేరింది. పాకిస్తాన్ ఒక అడుగు ముందుకేసి ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ఇప్పుడు వైమానిక దాడులకు తెగబడటం సంచలనంగా మారింది. దీంతో ఇప్పుడు నేరుగా మరో ప్రత్యక్ష యుద్ధం మొదలైనట్టే కనిపిస్తోంది. తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ అనే సంస్థ ఇది ఉగ్రవాద సంస్థ. దీనికి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు మద్దతు ఇస్తున్నారు. ఈ టీటీపీ సంస్థ ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా పాకిస్తాన్ లో దాడులకు దిగబడుతోంది. రైళ్లు పేల్చివేయడం, బాంబులు పేల్చడం వంటివి చేస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా తాలిబాన్ల మద్దతుతో నడుస్తున్న టీటీపీని కట్టడి చేయాలని పాకిస్తాన్ కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్న ఆఫ్ఘన్ తాలిబాన్లు డోంట్ కేర్ అన్నట్టుగా ఉన్నారు. దీంతో పాకిస్తాన్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లోని టీటీపీ టార్గెట్ గా విమాన దాడులకు దిగబడింది. మరో కీలక అంశం, పాకిస్తాన్ దేశంలో ఉన్న లక్షల మంది ఆఫ్ఘనిస్తానీయులను తిరిగి వాళ్ల దేశంకు పంపిస్తోంది పాకిస్తాన్. తాలిబాన్లపై ఒత్తిడి తీసుకురావడానికి శరణార్థులను ఉపయోగిస్తోంది. ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ఆర్థికంగా చితికిపోయింది. తాలిబాన్ల దగ్గర డబ్బులు లేవు. ఈ క్రమంలోనే లక్షల మందిని తిరిగి ఆఫ్ఘనిస్తాన్ పంపించడం ద్వారా తాలిబాన్లపై ఒత్తిడి తీసుకొస్తోంది. ఇది కూడా తాలిబాన్లకు తలనొప్పిగా మారింది. మరో అంశం, డ్యూరాండ్ లైన్. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య 2600 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఆ సరిహద్దు నుంచి టీటీపీ ఉగ్రవాదులు పాకిస్తాన్ లోనికి ప్రవేశించి పాకిస్తానీయులను చంపుతున్నారనేది పాక్ వాదన. ఈ క్రమంలోనే సరిహద్దుల్లో రెండు దేశాల సైన్యం మధ్య తరచూ కాల్పులు, గొడవలు, కొట్లాటలు జరుగుతున్నాయి. ఇన్నాళ్లు తాలిబాన్ల విషయంలో ఆశతూచి స్పందించిన పాకిస్తాన్ ఇప్పుడు టీటీపీ టార్గెట్ గా ఆఫ్ఘనిస్తాన్ దేశంపై వైమానిక దాడులకు దిగింది. టీటీపీ చీఫ్ ను చంపినట్టుగా కూడా ప్రకటించింది పాక్. ఈ క్రమంలోనే రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. పాక్ ఆఫ్ఘన్ దేశాల మధ్య పరిణామాలను భారత్ తీవ్రంగా పరిగణిస్తోంది. దీనికి కారణమూ లేకపోలేదు. ఈ రెండు దేశాల్లోని బాధితులు భారత్ వైపు వచ్చే అవకాశం ఉంది. ఇది దేశ భద్రతకు ముప్పుగా భావిస్తోంది భారత్. మొత్తానికి పాక్ ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య యుద్ధం మొదలైంది. కాకపోతే పూర్తి స్థాయిలో కాదు. ఆఫ్ఘన్ పాక్ రెండు దేశాలు ఆర్థిక సంక్షోభంలోనే ఉన్నాయి. ఒకవేళ పూర్తి స్థాయి యుద్ధం చేసినా అది 3-4 రోజుల్లోనే క్లోజ్ కావచ్చు. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఇప్పుడు యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. నిన్న మొన్నటి మేరకు నిప్పు ఉప్పుగా ఉన్న ఈ రెండు దేశాల్లో ఇప్పుడు ఈ వివాదం తారస్థాయికి చేరింది. పాకిస్తాన్ ఒక అడుగు ముందుకేసి ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ఇప్పుడు వైమానిక దాడులకు తెగబడటం సంచలనంగా మారింది. దీంతో ఇప్పుడు నేరుగా మరో ప్రత్యక్ష యుద్ధం మొదలైనట్టే కనిపిస్తోంది. తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ అనే సంస్థ ఇది ఉగ్రవాద సంస్థ. దీనికి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు మద్దతు ఇస్తున్నారు. ఈ టీటీపీ సంస్థ ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా పాకిస్తాన్ లో దాడులకు దిగబడుతోంది. రైళ్లు పేల్చివేయడం, బాంబులు పేల్చడం వంటివి చేస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా తాలిబాన్ల మద్దతుతో నడుస్తున్న టీటీపీని కట్టడి చేయాలని పాకిస్తాన్ కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్న ఆఫ్ఘన్ తాలిబాన్లు డోంట్ కేర్ అన్నట్టుగా ఉన్నారు. దీంతో పాకిస్తాన్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లోని టీటీపీ టార్గెట్ గా విమాన దాడులకు దిగబడింది. మరో కీలక అంశం, పాకిస్తాన్ దేశంలో ఉన్న లక్షల మంది ఆఫ్ఘనిస్తానీయులను తిరిగి వాళ్ల దేశంకు పంపిస్తోంది పాకిస్తాన్. తాలిబాన్లపై ఒత్తిడి తీసుకురావడానికి శరణార్థులను ఉపయోగిస్తోంది. ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ఆర్థికంగా చితికిపోయింది. తాలిబాన్ల దగ్గర డబ్బులు లేవు. ఈ క్రమంలోనే లక్షల మందిని తిరిగి ఆఫ్ఘనిస్తాన్ పంపించడం ద్వారా తాలిబాన్లపై ఒత్తిడి తీసుకొస్తోంది. ఇది కూడా తాలిబాన్లకు తలనొప్పిగా మారింది. మరో అంశం, డ్యూరాండ్ లైన్. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య 2600 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఆ సరిహద్దు నుంచి టీటీపీ ఉగ్రవాదులు పాకిస్తాన్ లోనికి ప్రవేశించి పాకిస్తానీయులను చంపుతున్నారనేది పాక్ వాదన. ఈ క్రమంలోనే సరిహద్దుల్లో రెండు దేశాల సైన్యం మధ్య తరచూ కాల్పులు, గొడవలు, కొట్లాటలు జరుగుతున్నాయి. ఇన్నాళ్లు తాలిబాన్ల విషయంలో ఆశతూచి స్పందించిన పాకిస్తాన్ ఇప్పుడు టీటీపీ టార్గెట్ గా ఆఫ్ఘనిస్తాన్ దేశంపై వైమానిక దాడులకు దిగింది. టీటీపీ చీఫ్ ను చంపినట్టుగా కూడా ప్రకటించింది పాక్. ఈ క్రమంలోనే రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. పాక్ ఆఫ్ఘన్ దేశాల మధ్య పరిణామాలను భారత్ తీవ్రంగా పరిగణిస్తోంది. దీనికి కారణమూ లేకపోలేదు. ఈ రెండు దేశాల్లోని బాధితులు భారత్ వైపు వచ్చే అవకాశం ఉంది. ఇది దేశ భద్రతకు ముప్పుగా భావిస్తోంది భారత్. మొత్తానికి పాక్ ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య యుద్ధం మొదలైంది. కాకపోతే పూర్తి స్థాయిలో కాదు. ఆఫ్ఘన్ పాక్ రెండు దేశాలు ఆర్థిక సంక్షోభంలోనే ఉన్నాయి. ఒకవేళ పూర్తి స్థాయి యుద్ధం చేసినా అది 3-4 రోజుల్లోనే క్లోజ్ కావచ్చు. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఇప్పుడు యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. నిన్న మొన్నటి మేరకు నిప్పు ఉప్పుగా ఉన్న ఈ రెండు దేశాల్లో ఇప్పుడు ఈ వివాదం తారస్థాయికి చేరింది. పాకిస్తాన్ ఒక అడుగు ముందుకేసి ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ఇప్పుడు వైమానిక దాడులకు తెగబడటం సంచలనంగా మారింది.
నేరుగా మరో ప్రత్యక్ష యుద్ధం మొదలైనట్టే కనిపిస్తోంది. తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ అనే సంస్థ ఇది ఉగ్రవాద సంస్థ. దీనికి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు మద్దతు ఇస్తున్నారు. ఈ టీటీపీ సంస్థ ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా పాకిస్తాన్ లో దాడులకు దిగబడుతోంది. రైళ్లు పేల్చివేయడం, బాంబులు పేల్చడం వంటివి చేస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా తాలిబాన్ల మద్దతుతో నడుస్తున్న టీటీపీని కట్టడి చేయాలని పాకిస్తాన్ కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్న ఆఫ్ఘన్ తాలిబాన్లు డోంట్ కేర్ అన్నట్టుగా ఉన్నారు. దీంతో పాకిస్తాన్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లోని టీటీపీ టార్గెట్ గా విమాన దాడులకు దిగబడింది. మరో కీలక అంశం, పాకిస్తాన్ దేశంలో ఉన్న లక్షల మంది ఆఫ్ఘనిస్తానీయులను తిరిగి వాళ్ల దేశంకు పంపిస్తోంది పాకిస్తాన్. తాలిబాన్లపై ఒత్తిడి తీసుకురావడానికి శరణార్థులను ఉపయోగిస్తోంది. ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ఆర్థికంగా చితికిపోయింది. తాలిబాన్ల దగ్గర డబ్బులు లేవు. ఈ క్రమంలోనే లక్షల మందిని తిరిగి ఆఫ్ఘనిస్తాన్ పంపించడం ద్వారా తాలిబాన్లపై ఒత్తిడి తీసుకొస్తోంది. ఇది కూడా తాలిబాన్లకు తలనొప్పిగా మారింది. మరో అంశం, డ్యూరాండ్ లైన్. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య 2600 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఆ సరిహద్దు నుంచి టీటీపీ ఉగ్రవాదులు పాకిస్తాన్ లోనికి ప్రవేశించి పాకిస్తానీయులను చంపుతున్నారనేది పాక్ వాదన. ఈ క్రమంలోనే సరిహద్దుల్లో రెండు దేశాల సైన్యం మధ్య తరచూ కాల్పులు, గొడవలు, కొట్లాటలు జరుగుతున్నాయి. ఇన్నాళ్లు తాలిబాన్ల విషయంలో ఆచితూచి స్పందించిన పాకిస్తాన్ ఇప్పుడు టీటీపీ టార్గెట్ గా ఆఫ్ఘనిస్తాన్ దేశంపై వైమానిక దాడులకు దిగింది. టీటీపీ చీఫ్ ను చంపినట్టుగా కూడా ప్రకటించింది పాక్. ఈ క్రమంలోనే రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. పాక్, ఆఫ్ఘన్ దేశాల మధ్య పరిణామాలను భారత్ తీవ్రంగా పరిగణిస్తోంది. దీనికి కారణమూ లేకపోలేదు. ఈ రెండు దేశాల్లోని బాధితులు భారత్ వైపు వచ్చే అవకాశం ఉంది. ఇది దేశ భద్రతకు ముప్పుగా భావిస్తోంది భారత్. మొత్తానికి పాక్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య యుద్ధం మొదలైంది. కాకపోతే పూర్తి స్థాయిలో కాదు. ఆఫ్ఘన్, పాక్ రెండు దేశాలు ఆర్థిక సంక్షోభంలోనే ఉన్నాయి. ఒకవేళ పూర్తి స్థాయి యుద్ధం చేసినా అది 3-4 రోజుల్లోనే క్లోజ్ కావచ్చు.